భార్యపై ఫీలింగ్స్ రావట్లేదని విడాకులు కోరుతున్నాడు ఒక భర్త. చంటి బిడ్డతో భర్త ఇంటి ముందు భార్య దీక్షకు పూనుకుంది. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా అక్కుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సుధీర్. వీళ్ళిద్దరికీ 2022లో అనుషతో సుధీర్కి వివాహం జరిగింది. గతేడాది డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది అనుష. అప్పటి నుంచి భార్యా బిడ్డలను ఇంటికి వెళ్ళలేదు సుధీర్. ఇటు అత్త అలాగే మామ కూడా విడాకుల కోసం బెదిరిస్తున్నారని చెప్పేసి ప్రస్తుతానికైతే అనుష ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు దీక్ష పూనుకుంది. అనుషకు మద్దతుగా నిలిచారు అక్కడ మహిళా సంఘాలు. వీళ్ళందరూ కూడా మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో తన భర్త పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు గడిచిన తర్వాత, దాదాపు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి తనపై ఫీలింగ్స్ లేవు, తనని తీసుకెళ్లాలని లేదని చెప్పేసి సుధీర్ అయితే అనుషకి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో శ్రీకాకుళం జిల్లా అక్కుపల్లికి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అసలు బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. రోజుల నుంచి ఇక్కడ దీక్ష కూర్చుంది. దానికి కారణం తన భర్తతో ఉండే సమస్యలు నేను పరిష్కరించుకుంటాను, ఇంట్లో నాకు స్థానం ఉంది, నా బిడ్డకు తండ్రి కావాలి అని ఒక సామాన్యమైన న్యాయం కోసం తను మాట్లాడితే 3 రోజులుగా ఇక్కడ రాకుములు అనే అన్న తాళమేసి బయట కూర్చోబెట్టడం జరిగింది. ఇది మహిళలందరూ కూడా చాలా అమానుషమైన చర్య అని చెప్పి ఖండిస్తున్నారు. ఈ మన ప్రాంతంలో ఇలాంటివి అసలు జరగలేదు. కానీ ఇష్టం లేదు కాబట్టి మేము విడాకులు ఇచ్చేస్తాము, మాకు విడాకులు కావాలి అని చెప్పి డిమాండ్ చేసి ఇలా బయట పెట్టడం అనేది ఈ ప్రాంతంలో చాలా అమానుషమైన చర్యలు. ఇవి ఇలాంటివి అవకాశం ఇస్తే ఇంకా చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మహిళలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకంలో భాగంగా ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ 100,000 మంది మహిళలు కూడా ఇక్కడ దీక్షకి మద్దతుగా వచ్చారు. ఖచ్చితంగా అమ్మాయిని ఇంట్లోకి తీసుకువెళ్లాలనేది మా డిమాండ్. నా పేరు అరుణ, సామాజిక కార్యక్రమం. ముందు నుండి తెలుసు కదా, మరి ఎందుకు పంపించేశారు? నాకు ఆన్సర్ కావాలి. సరే ఎక్కడున్నారు ఇప్పుడు? ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి నాకు. ఇలా ఎందుకు నాతో చేస్తున్నారు? దీక్ష కూర్చోవలసినటువంటి కారణాలు ఏంటి? అసలు ఎందుకు కూర్చున్నారు దీక్షకి? నాకు మా ఆయన కావాలి. నాకు లైఫ్ లో నేను మా హస్బెండ్ తోనే ఉంటాను. నేనైతే డైవర్స్ ఎప్పుడు ఇవ్వను. నేను మా హస్బెండ్ తోనే ఉంటాను. నేను మా పాపకి వాళ్ళ ఫాదరే కావాలి. నేను ఇంటికి మీ ఇద్దరి మధ్యన అసలు ఏం జరిగింది? ఏం క్లాషెస్ ఏంటి? ఏం క్లాషెస్ ఏం అవ్వలేదు. ఎప్పుడు ఫైట్ అవుతే అప్పుడు చెప్పాలి కదా. ఏ ఫైట్ ఏం అవ్వలేదు, ఏ డిస్కషన్ అవ్వలేదు. మరి ఏం జరగకుండా ఎందుకు ఇంతవరకు దీక్ష కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? డెలివరీ తర్వాత మా మావయ్య గారు, అత్తయ్య గారు, మా ఆయన డైరెక్ట్ గా డైవర్స్ కావాలి, మా మమ్మీ డాడీకి నువ్వు ఇష్టం లేదు, అందుకే నేను నీతో లైఫ్ లో ఉండలేను, నాకు నీ పైన ఫీలింగ్స్ లేదు, నాకు నీతో ఫ్యూచర్ కనిపించట్లేదు, నాకు నీ ఫేస్ గుర్తులేదు, ఇలాంటి మాటలు స్టార్ట్ చేశారు. డెలివరీ తర్వాత, డెలివరీకి ముందు ఇవన్నీ మాటలే లేవు. తను వచ్చి నాకు మంచిగా చూసుకొని చాలా కేరింగ్ గా ప్రెగ్నెన్సీలో అన్ని చేశారు. అలా ఒకటి ఇంకా అనిపిస్తే అప్పుడు ఎందుకు అంత కేరింగ్ గా ఉన్నారు? కాదమ్మా, ఇప్పుడు ప్రధానంగా సమస్య అనేది మీ భర్తతోనా అత్తమామలతోనా? డైవోర్స్ అడుగుతున్నారు, డైరెక్ట్ గా డైవోర్స్. ఎవరు అడుగుతున్నారు? మా అత్త మామ, మా ఆయన అందరూ కలిసి. నేను మా అత్త మామతో కూడా మాట్లాడాను. మా ఆయన ఇలా అంటున్నారు, అమ్మ ఏం చేయాలి సంజాయించండి. లేదు మాకేం తెలియదు, మీరు చూసుకోండి అని మా అత్త మామ సమాధానం వెళ్ళి నాకు. ఇక్కడ మీరు కూర్చోడానికి కారణం ఏంటి? ఇంట్లోకి రానివ్వట్లేదు, ఎవరు రానివ్వట్లేదు? ఎస్ఐ అన్నారు, మీ ఆయన వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు అన్నారు. దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఇన్ని రోజులు మా మమ్మీ డాడీ దగ్గరే ఉన్నారు. ఎస్ఐ అన్నారు కాబట్టి ఇక్కడికి వస్తే మాకు రావడానికి ఇవ్వట్లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నాకు మా ఆయనతో మాట్లాడాలి ఇప్పుడే. నా భర్త న్యాయం కావాలి, నేను మా ఆయనతోనే ఉండాలి. నాకు ఏమొద్దు కదమ్మా. ఇప్పుడు శనివారం మీ భర్త వస్తున్నారు కదా, మరి సమస్య ఉండి ఎందుకు వెళ్ళిపోయారు? శనివారం వస్తారు, 1 month తర్వాత వస్తారు, 1 year తర్వాత. అది కాదు, నేను చేసిన తప్పు ఇంటి అడగడానికి వస్తే తను ఎందుకు వెళ్ళిపోయారు ఇంటి నుండి? మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తే ఇదే చేయాలి. మీ భర్త వచ్చిన రోజు కూర్చోవచ్చు కదా. మరి లేదు, మా ఆయన ఎక్కడుండే ఇప్పుడే రావాలి. నేను ఇప్పుడు కూడా మాట్లాడుతాను. నేను చేసిన తప్పేంటి? సర్దిద్దుకోలేని తప్పేంటి? నాకు మా హస్బెండ్ కావాలి, నా పాపకి వాళ్ళ ఫాదర్ కావాలి. నాకు ఇంకేం వద్దు. నేను మా ఆయనతో కలిసి ఉండాలి. నాకు ఎవరు వద్దు, నాకు ఏమీ వద్దు. నాకు మా ఆయన కావాలంతే. నాకు ప్లీజ్ న్యాయం చేయండి. నేను చేసిన తప్పేంటి?
అని చెప్పేసి అనుష అయితే ప్రశ్నిస్తుంది. నా భర్త నాకు కావాలి, నా భర్తకి నేను డివోర్స్ ఇవ్వను ఎట్టి పరిస్థితుల్లో, ఖచ్చితంగా నా భర్త ఎక్కడున్నా ఇక్కడికి రావాలి, నా భర్త ఇప్పుడు ఎక్కడున్నాడో నా భర్త లైవ్ లొకేషన్ కూడా నాకు కావాలి, నా అత్త మామ ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా బాగా చూసుకున్న నా భర్త తర్వాత నన్ను వద్దంటున్నాడు, నా అత్త మామ వల్ల వాళ్ళ ప్రెషర్ బిల్డ్ అయ్యి తాను ఇప్పుడు నాపై ఫీలింగ్స్ లేవని అంటున్నాడు అని చెప్పేసి మొత్తానికైతే అనుష చెప్పుకొచ్చింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యంనాయుడు ఉన్నాడు, సత్యంనాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యనాయుడు, చెప్పండి, అసలు 2022 అంటే దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో ఎలాంటి తగాదాలు లేవంటుంది, కానీ ఇటు సుధీర్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా మాట్లాడారా, ఏమన్నా కేసు ఏమైనా నమోదు చేశారా? ఇప్పుడు అమ్మాయి తరఫున ఓన్లీ దీక్ష పూనుకుందా? ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అత్తవారి ఇంటి దగ్గర దీక్ష పూనుకొని ఉందా? కనుక వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన సుధీర్ను అదే గ్రామానికి చెందిన అనుష 2022 జూన్ 9వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో తదనుగుణటువంటి కట్న కానుకలతో పాటు దండిగా కట్నం కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే వారిద్దరు భార్యాభర్తలు కూడా వివాహం జరిగిన తర్వాత బెంగళూరులో సెటిల్ అయ్యారు. అక్కడ కూడాను వాళ్ళు అన్యోన్యంగా ఉండారు. అత్తమామలు తల్లిదండ్రులు కూడా బెంగళూరు వెళ్ళి రావడం, ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్న నేపథ్యంలో ఆమె గర్భిణి అని తేలిన తర్వాత అక్కడ బెంగళూరులోనే వాళ్ళ కాపురం ఉంటుడు. అదేవిధంగా కన్నవారింటికి డెలివరీకి పంపించాలి కాబట్టి అక్కుపెళ్లి తెచ్చి 11 నెలల క్రితం శ్రీమంతం నిర్వహించి మరీ కన్నవారింటికి మాత్రం అంటే డెలివరీ కోసం పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో 12 ఆడబిడ్డను జన్మనిచ్చిన 11 నెలలు కావస్తున్నా కూడాను అనూషను మాత్రం తిరిగి అత్తవారు తీసుకెళ్ళకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని తల్లిదండ్రుల ఆరాతీగా భర్త మాత్రం తనను చూస్తే మాత్రం ఎటువంటి ఫీలింగ్స్ రావట్లేదని ఒక ప్రచారాన్ని మాత్రం తల్లిదండ్రులు మాత్రమే, అంటే సుధీర్ తల్లిదండ్రులు మాత్రమే చేస్తున్నారని చెప్పి అనూష మాత్రం బాహాటంగా ఆరోపిస్తుంది. ఆ అత్తామామల తాలూకా వేధింపుల కారణంగానే సుధీర్కి నాకు మధ్యన తగాదాలు మాత్రం తలెత్తే. కాకపోతే తామిద్దరం కూడా అన్యోన్యంగా ఉన్నాం. పాప పుట్టిన తర్వాత అదే గ్రామానికి 10 సార్లు సెలవుపై వచ్చినటువంటి తన భర్త సుధీర్ తన ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడకపోవడం, మరోవైపు అత్తమామలు కూడాను కనీసం తన యోగక్షేమాలు అడిగి తెలుసుకోకపోవడం, మనవరాలు పుట్టిందన్నటువంటి మదనపాట లేకపోతే ఆడపిల్ల పుట్టిందన్నటువంటి ఆవేదన వారిని వెంటాడుతుందో లేదో తెలియదు. కానీ ఈరోజు మాత్రం కేవలం తన భర్తకి ఎటువంటి ఫీలింగ్స్ తన మీద కలగట్లేదన్నటువంటి ఆరోపణ వెనక ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పేసి ఆమె మాత్రం బలంగా చెప్తుంది. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని చెప్పి అదే గ్రామానికి చెందినవారు కాబట్టి ఆ ఇంటి ముందు వెళ్ళి నిన్న రాత్రి నుండి కూడాను దీక్ష పూనింది. కాకపోతే ఈ దీక్షకు మాత్రం గ్రామస్తులతో పాటు బంధువులు అదేవిధంగా మహిళా సంఘాలు కూడాను తనకు అండగా నిలిచారు. అండగా నిలవడంతో ఇంట్లో ఉన్నట్టు తన భర్త సుధీర్ని మాత్రం పెరట్ నుంచి మాత్రం తల్లిదండ్రులు పంపించేయడం జరిగిందనే విషయం తెలుసుకున్నటువంటి అనూష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన భర్త ఆచూకీ తెలియజేయాలి, తన భర్తతో మాట్లాడించాలి, అప్పటి వరకు కూడాను తాను అక్కడే ఉంటానని చెప్పడంతో మాత్రం తల్లిదండ్రులు మెట్టు దిగొచ్చారు. ఈ లోపల పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఎవరైతే సుధీర్ తల్లిదండ్రులు ఉన్నారో వారే వ్యూహాత్మకంగా వ్యవహరించి అనూషను సుధీర్ను కూడాను అంటే విడాకుల కోసం అప్లై చేయాలన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వారి భర్త భార్య ఇద్దరు కూడాను అన్యోన్యంగా ఉండి వారి దాంపత్య జీవితం సజావుగా సాగుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పుడు ఎప్పుడు కూడా తనకు ఒక పళ్ళెత్తు మాట్లాడలేదు సరికదా. ఆడపిల్ల పుట్టిన తర్వాత కూడాను తన ఫోన్లో మాట్లాడి సంభాషణ, కానీ తల్లిదండ్రులు ఇద్దరు మాత్రం తమను విడదీయడానికి చూస్తున్నారు. అత్తమామలు ఇద్దరు తాలూకు వైఖరి కారణంగానే తన 12 కాపురం మాత్రం ఈరోజు అంటే ఒక రోడ్లు పడాల్సిన పరిస్థితి. అనూష ఆరోపణలు చేస్తున్నటువంటి ఆ వాస్తవాలు కనుక మాత్రం అత్తామామలు కనుక విచారించినట్టయితే పోలీసులు ఆమెకు చేసినటువంటి ఈ దీక్షకు మాత్రం మద్దతు తెలియజేశారు. మహిళా సంఘాలు కూడా ఆమెకు జరిగినటువంటి అన్యాయం పట్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని ఆమె పట్ల అంటే సంఘీభావం తెలరు. గ్రామస్తులందరూ కూడాను అనూష తల్లిదండ్రుల తాలూకా ఏదైతే మంచితనం ఉందో ఆ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని సుధీర్ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను అదనపు కట్నం కోసమా లేకపోతే ఆడపిల్ల పుట్టిందన్నటువంటి ఉద్దేశంతోనో విడిచిపెట్టుకోవాలనే ఉద్దేశంతో సుధీర్కి మాత్రం ఆమెను చూస్తే ఎటువంటి ఫీలింగ్ కలగలేదన్నటువంటి ఆ భావన కూడాను తప్పుడు భావనగానే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే 10 సార్లు గ్రామానికి వచ్చినటువంటి సుధీర్ కనీసం భార్య కానీ పాపను కానీ చూసేందుకు రాకపోవడం, ఇవన్నీ మదనపాటుకు గురైనటువంటి అనుషకు మాత్రం చివరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భర్త తనకు కావాలి, 11 నెలలు కావస్తున్నా కూడా తమ యోగక్షేమాలు తెలుసుకోకపోవడం వెనుక భర్త నిర్లక్ష్యానికి కారణం ఏంటని ఆరాతీగా అత్తమామలు ఇద్దరే మాత్రమే మా ఇద్దరిని విడిదీయడానికి మాత్రం కంకణం కట్టుకున్నారు.
ఉన్నారు. ఈ విషయంపై ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు న్యాయం జరిగేటంత వరకు తాను మాత్రం పోరాటం కొనసాగిస్తానని నిన్న రాత్రి మాత్రం అత్తామామలు ఒక మెట్టు దిగొచ్చి గ్రామస్తుల పెద్దల సమక్షంలో ఆమెను మాత్రం ఇంట్లో పెట్టడం జరిగింది. కాకపోతే ఇంట్లో పెట్టిన తర్వాత కూడా సుధీర్తో పాటు అనుష్ను బెంగళూరు పంపిస్తారా లేకపోతే గ్రామ పెద్దల దగ్గర ఈ వివాదం ఉంచుతారా అనే విషయం ఇంకా తేలాల్సింది. పోలీసులు మాత్రం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు వైపు నమోదు చేశారు. సుధీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో సుధీర్కి అనుషకు మధ్యన ఎటువంటి వివాదాలు లేకపోయినా సజావుగా కాపురం సాగుతున్నప్పుడు కూడా తనపై ఎటువంటి ఫీలింగ్ లేని ఆరోపణ మాత్రం అనుష్ను బాగా పొంగుపరిచింది. అటువంటి ఆరోపణలు చేసినట్టు అత్తమామలపై మాత్రం చట్టపరంగా చర్యలు చేపట్టాలి. తన 12 కాపురంలో చుట్టుపడుతున్నటువంటి అత్తమామలు ఇద్దరిని మాత్రం శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. తన భార్యాభర్తల మధ్య ఎటువంటి వివాదాలు లేకపోయినప్పుడు కూడాను ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? అదే గ్రామానికి చెందిన పెద్దలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అంగరంగ వైభవంగా వివాహం చేసినటువంటి అప్పుడు పెద్దలు ఉన్నారు. వీరందరి సమక్షంలో కూడా తాను చేసిన తప్పేంటనే విషయం కూడాను గ్రామస్తులు తెలియజేయాలి. తాను ఏ తప్పు చేయకుండా ఆడపిల్ల పుట్టిందని అక్కస్తోనే తను ఈరోజు కన్నవారింటి దగ్గర ఉంచేయడం, అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేయడం, ఈ పరిణామాలన్నింటినీ మొదలుపడినటువంటి అనుష మాత్రం తెగించి అత్తవారింటి దగ్గర మాత్రం దీక్ష పొందడం, ఆ దీక్షకు మాత్రం గ్రామస్తుల మద్దతు తెలియజేయడం, మహిళా సంఘాలు కూడా ఆమెకు బాసటగా నిలడం, ఈ పరిణామాలన్నీ చూసినటువంటి సుధీర్ తల్లిదండ్రులు మాత్రం అవమానంగా భావించి ఈరోజు కోడలు మాత్రం ఇంట్లో పెట్టుకున్నారు. కాకపోతే ఈ వీరి మధ్యన ఈ చిచ్చును ఇంకా కొనసాగిస్తారా లేకపోతే సుధీర్ను అంటే కొడుకుని కోడల్ని ఇంట్లో పెట్టి ఈ సమస్యను సద్మానికి విషయంలో మాత్రం అత్తామామల పాత్ర మాత్రం ఉంది అనడంలో అనుష చేసిన ఆరోపణలు మాత్రం స్పష్టం చేస్తున్నాయి. రైట్ సత్యం నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం తల్లిదండ్రులకి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పిల్లల సంసారంలో వాళ్ళు కలగజేసుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇక్కడ మనం సుధీర్ అనుష విషయంలో చూస్తే కూడా 2022లో అంటే దాదాపు 3 సంవత్సరాలైంది వాళ్ళ పెళ్ళైన తర్వాత అంతా హ్యాపీగానే ఉన్నాము, మాకు అసలు ఎలాంటి గొడవలు లేవని చెప్పేసి అనుష చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద సుధీర్ కూడా తనని బాగా చూసుకున్నాడు, తను ప్రెగ్నెంట్, తను గర్భిణిగా ఉన్నప్పుడు కూడా సుధీర్ బాగా చూసుకున్నాడు అని చెప్పుకొచ్చేది. సో మొత్తం మీద అత్తా మామలే ఈ విషయంలో కలగజేసుకొని తన భర్తని దూరం చేస్తున్నారు. తన భర్త ఎట్టి పరిస్థితుల్లో తనకు కావాలి, డివోర్స్ అనేది నేను ఇవ్వదలుచుకోలేదు, నాకు నా భర్తనే కావాలని చెప్పేసి అనుష అయితే చెప్పుకొచ్చింది. సో మొత్తానికైతే ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసెస్ని ఇంకొన్ని కూడా మన గతంలో కూడా చూసాము. సో మొత్తం మీద దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.